గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే మైండ్ పవర్ ట్రైనర్ అయిన విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, ఉదయం 5 గంటలకు ఉన్న విశిష్టత ఏంటి? ఒక్కొక్కసారి బ్రహ్మముహూర్తం అంటారు కొంతమంది ఏమో అది పవర్ఫుల్ టైం అంటూ ఉంటారు. దీని వెనుకున్న రహస్యం ఏంటి? అయితే సూర్యోదయానికంటే ముందుగా 1.5 అవర్ ముందు ఉంటుంది, ఆ టైంను బ్రహ్మముహూర్తం అంటారండి. సో ఆ టైంకి ఎందుకంత ప్రాముఖ్యత అంటే, ఆ టైంలో ఏదైతే థాట్ రిలీజ్ చేస్తారో అది వాస్తవ రూపం దాచడానికి చాలా రియాలిటీ వస్తుంది. అంటే వాస్తవ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఎందుకు మీరు అడగొచ్చు, ఎందుకు అంత ఫాస్ట్గా ఉంటుంది? ఆ టైంలో చూస్తే ఎలా ఉంటుందండి వాతావరణం, అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఓకే, సో అందుకు దేవతలు తిరుగుతారంటారు. ఎందుకు దేవతలు తిరుగుతారంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటేనే. చూడండి, ఇక్కడ దేవతలు రాక్షసులు అంటే, దేవతలు అయితే పాజిటివ్ ఎనర్జీ, రాక్షసులు అయితే నెగిటివ్ ఎనర్జీ. ఆ టైంలో ఎవరు ఉంటారు? దేవతలు అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీతో మీరు ఏదైతే థాట్ రిలీజ్ చేశారో ఏమవుతుంది? ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది. ఇంకొకటి చెప్పాను, మనం ఆల్ఫా స్టేట్ టు టీటా స్టేట్లో ఆల్ఫా నుంచి టీటా కూడా వెళ్తారు. ఎందుకు? డీప్ రిలాక్సేషన్లో ఉంటారు. సైలెంట్గా ఉంటుంది ప్రపంచం అంతా కూడా. ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు ఎవరైతే మేలుకతో ఉంటూ ఆలోచన అయితే రిలీజ్ చేస్తాడో వారు సక్సెస్ఫుల్ అవుతారు. మీరు చూడండి, మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ పర్సన్ కామన్ హ్యాబిట్ ఏంటంటే ఉదయం నిద్రలేచే అలవాటు. స్టేట్స్ చెప్తారు కదా, మెంటల్ స్టేట్స్. అవునవును, ఆల్ఫా బీటా తీటా అని. ఆ స్టేట్స్ కూడా ఏమైనా యూజ్ అవుతాయి. అందుకోసమే కదండి ఇప్పుడు చూస్తే 4 స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి. అవేంటి? బీటా, ఆల్ఫా, టీటా, డెల్టా. సహజంగానే మామూలుగా ఎప్పుడు కూడా ఆల్ఫా స్టేట్లో ఉంటారు, కానీ సహజంగానే టీటా స్టేట్కి మీరు వెళ్తారు ఆ టైంలో. సో ఇంకా మీరు మన దగ్గర మనం టీటా స్టేట్ మెడిటేషన్స్ అది సెపరేట్గా ఉంది, అది క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ లెవెల్లో. సో సహజంగా ఉన్నటువంటి స్థితిని మీరు ఉపయోగించుకుంటూ ఆ టైంలో కనుక మీరు చేయగలిగితే మాత్రం మీరు ఏది అనుకున్నా కూడా అది పొందొచ్చు. అందుకోసమే మీరు చూస్తే ఎప్పుడు గృహప్రవేశాలు చూస్తే ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. ఏ టైంలో వెళ్తారు జనం? గృహప్రవేశాలు మ్యాక్సిమం ఏ టైంలో జరుగుతుంటాయి? మ్యాక్సిమం 99% ఎక్కడ జరుగుతాయి? మార్నింగ్ టైంలో జరుగుతాయి. ఎందుకు? పాజిటివ్ ఎనర్జీ. అక్కడ ఆ దేవతలు కూడా ఆ ఇంట్లోకి వస్తారనే ఒక బలమైనటువంటి నమ్మకం అనేది ఉంటుంది. అందుకోసమే స్టూడెంట్ అయ్యాడు, చదువుకునేటప్పుడు మార్నింగ్ లేచి చదివితే మామూలు టైం కూడా 3 అవర్స్ ఎఫెక్ట్గా ఉంటుంది. అదే బిజినెస్ చేసే పర్సన్ కూడా ఆ టైంలో థాట్స్ ఏదైతే ఉన్నాయో పేపర్ మీద పెట్టేయండి. ఎట్లా చేస్తే బిజినెస్ డెవలప్ అవుతుందో. బట్ ఇంకొకటి ఏంటంటే, ఆ ఉదయం నిద్రలేచిన వెంటనే మీ ఫీలింగ్స్ హ్యాపీగా ఉంచుకోండి. ఎప్పుడైతే మీరు హ్యాపీగా నిద్రలేస్తారో హ్యాపీ డేస్ వస్తాయి. ఫస్ట్ 1 అవరే మిమ్మల్ని డిసైడ్ చేస్తుందండి. ఆ టైంలో మంచి హ్యాపీగా నిద్రలేవాలంటే రాత్రి ఎలా పడుకోవాలి? త్వరగా పడుకోండి. మీరు బ్రహ్మముహూర్తం రాసేటప్పుడు అనవసరం అన్నీ పెట్టుకోవద్దు. 9:30, 10:30 కల్లా క్లోజ్ చేసేసేయండి వర్క్స్ అన్నీ కూడా. ఇంకా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ టైంలో ఎఫిషియన్సీ ఉండదండి. మనం ఎఫెక్టివ్ చేయలేము ఆ వర్క్. ఎప్పుడైనా 9:30, 10, 10:30 కల్లా క్లోజ్ చేసుకుంటే మనం ఈజీగా లేదు. మీరు పడుకుంటే 12, 1 అయితే మీరు లేవగలుగుతారండి? లేవలేరు కదా. సో ఒక రోజులో మనం ఒక 2 గంటల ముందు లేస్తే ఒక వ్యక్తి వారానికి 14 గంటలు ఎక్స్ట్రా దొరికినట్టే కదండి. ఒక రోజుకు 2 గంటలు ఎక్స్ట్రా దొరికితే వారానికి 14 గంటలు దొరికినట్టే. ఆ 14 అవర్స్ డిఫరెన్సే అండి. ఆర్డినరీ పర్సన్కి ఎక్స్ట్రాడినరీ పర్సన్కి డిఫరెన్స్ ఏంటంటే ఆ 2 అవర్స్ ఆఫ్ టైమే డిఫరెన్స్. ఆ 2 అవర్స్ ఆఫ్ టైమే వీళ్ళు ఉపయోగించుకుంటారు కాబట్టి వాళ్ళు ఉన్నత స్థానంలో ఉంటారు. ఆ 2 అవర్స్ వీళ్ళు ఉపయోగించుకోలేదు కాబట్టి వీళ్ళు మామూలు. మీరు చూడే కంపెనీ, పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్, ఏదైనా పెప్సీ కావచ్చు, ఏ కంపెనీ సీఈఓ చూడండి, ఓకే, యాపిల్ సీఈఓ కానీ ఏ కంపెనీ సీఈఓ కానీ వాళ్ళు ఉదయం త్వరగా నిద్రలేచే అలవాటు కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రా టైం క్రియేషన్ చేసుకుంటారు. ఎక్స్ట్రా అండ్ ఎఫెక్టివ్. చాలామంది అడగచ్చు, సార్ నేను నైట్ 2 అవర్స్ ఎక్స్ట్రా ఉంటాయి కదా, నాకు కూడా 2 అవర్స్ ఎక్స్ట్రా దొరికినట్టే అంటారు. లేదండి, అది ఎక్స్ట్రానే కానీ ఎఫెక్టివ్ కాదు. ఉదయం నిద్ర లేచినటువంటి సమయం అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ ఎఫెక్టివ్ టైంలో థాట్ చూడండి, బ్రెయిన్ నుంచి వచ్చే ఆలోచనల శక్తి కూడా అది ఆ టైంలో ఎక్కువగా ఉంటుంది. ఆ థాట్ పవర్ ఏదైతే ఉందో చూడండి, మార్నింగ్ చూస్తే మీ యొక్క విల్ పవర్ స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు కావాల్సి చెక్ చేసుకోండి. నైట్ టైంలో విల్ పవర్ చాలా తక్కువగా ఉంటాయి. మనస్సు అనేది బలహీనంగా ఉంటుంది, మనస్సు అనేది స్ట్రెంత్గా ఉంటుంది ఉదయం నిద్ర. అందుకోసం ఎవరైతే బ్రహ్మముహూర్తంలో లేచిన తర్వాత మన సబ్జెక్ట్ ప్రకారం మెడిటేషన్ చేసి, విజువలైజేషన్ చేసి, గ్రాటిట్యూడ్ చేసి వాళ్ళ శక్తిని ఎవరైతే పెంచుకున్న తర్వాత ఈ శక్తితో వాళ్ళు ఏది కావాలంటే అది వారి జీవితంలో ఒక మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ స్టూడెంట్ అయితే స్టడీస్ పై, బిజినెస్ పర్సన్ అయితే ఆ బిజినెస్ గ్రోత్ పైన, ఏ ఫీల్డ్లో అయినా సరే ఆ ఫీల్డ్లో మీరు ఎవరైనా క్లయింట్స్ కలవాలి. సో ఆ లిస్టు తయారు చేసుకొని పాజిటివ్గా, నాకు ఈరోజు ఇంకొకటి సీక్రెట్ చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఒక లెక్క అని చెప్పాను, 300 ఎపిసోడ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. 300 ఎపిసోడ్స్ తర్వాత నుంచి మనం అన్నీ కూడా మనీ అట్రాక్షన్కు బిగ్గెస్ట్ సీక్రెట్స్ మనం రివీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి సో ఏమిటి అంటే, ఆ బ్రహ్మముహూర్తం లేచిన తర్వాత మీరు ఒక అఫర్మేషన్ రాసుకోవచ్చు లేదా విజువలైజేషన్ చేసుకోవచ్చు. ఏదైతే అఫర్మేషన్ ఏంటంటే, మీకు ఏది కావాలో అది ఆల్రెడీ నా దగ్గర ఉన్నందుకు, అది నాకు సొంతమైనందుకు, రోజు రోజుకి నా వ్యాపారం అభివృద్ధి చెంది అష్టైశ్వర్యాలు నా జీవితంలోకి ఆకర్షించబడినందుకు ఆ విశ్వానికి హృదయపూర్వక
హృదయపూర్వక కృతజ్ఞతలని మనం చెప్పుకోగలిగితే అష్టైశ్వర్యాలు మన జీవితంలోకి వస్తాయి, ఆ భోగభాగ్యాలు వస్తుంటాయి, సిరి సంపదలతో మనం ఎప్పుడూ ఆనందంగా, మనమే కాదండి మన నెక్స్ట్ జనరేషన్ కూడా హ్యాపీగా ఉంటారు. మనం ఉదయం నిద్ర లేచి అలవాటు ఉంటే ప్రపంచం మారుతుంది. ఉదయం నిద్ర లేచిపోతే ఏంటంటే డల్గా ఉండదు. చూడండి, ఒక వ్యక్తి లేట్గా లేస్తే ఏమవుతుందండి, పోస్ట్పోన్మెంట్ వచ్చేస్తుంది. అలారం అవుతుంది, స్క్వీజ్ని ఎక్కడమో ఆఫ్ చేయడం, అంటే ఫస్ట్ టైమే మీకు అలవాటు పడిపోతుంది. ఏంటి, స్విచ్ చేయడం, ఏంటి స్టాప్ చేయడం, పాజ్ చేయడం. ఇలా కాకుండా లేవగలవాలండి. ఇంకా అడుగుతారు కొంతమంది, సార్ ఏదైనా బెస్ట్ టెక్నిక్ చెప్పండి సార్, నాకు లేవాలని ఉంటుంది బ్రహ్మముహూర్తం, బట్ నేను లేవలేకపోతే. బెస్ట్ టెక్నిక్ ఏంటంటే అలారం. ఎట్లా అంటే మీరు అలారంను మీ పక్కన పెట్టుకోవద్దు. ఏం పెట్టుకోవాలి, దూరంగా పెట్టుకోండి. దూరం పెట్టుకుని అక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోండి. లేచి నిలబడి అలారం ఆఫ్ చేసుకునేటట్టు ఉంటే నిద్ర వస్తుందండి? నిద్ర రాదు. ఎందుకు, లేచి నిలబడుతున్నారు కాబట్టి నిద్ర అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు వాటర్ తాగారు కాబట్టి మీకు వాష్రూమ్కి వెళ్ళిపోతారు. అలా రాదు. ఇంకా ఇంకో బెస్ట్ టెక్నిక్ ఉంది. ఏంటి, 2 అలారం సెట్ చేసుకోండి. ఒక అలారమో మీ పక్కన పెట్టుకోండి, ఇంకొక అలారమో హాల్లో పెట్టుకోండి. దానికి దీనికి ఒక 1-2 మినిట్స్ డిఫరెన్స్ పెట్టండి. ఇక్కడ 2 అలారమ్స్ ముందు పెట్టుకుంటే ఆ 2 అలారంలో మీరు కనుక ఆ అలారం ఆఫ్ చేయకపోతే, ఆ అలారం బిగ్ అలారం కదా, పెద్దగా సౌండ్ చేసి అందరూ లేస్తారు కదా, ఆ అలారం ఆఫ్ చేయడానికి కోసమైనా ఈ అలారం ఆఫ్ చేసి లేచి నిలబడి అలారం ఆఫ్ చేస్తారు కదా, ఈ టైంలో నిద్ర వెళ్ళిపోతుంది. సో మీకు కావాల్సిన దానిపై మీరు ఫోకస్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ సార్. తప్పకుండా మీరు ఫ్రైడే రోజున చేయబోయే ఈ ఫ్రీ క్లాస్ అనేది సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ దీనికోసం మీరు కామెంట్ సెక్షన్ ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే ఈ క్లాస్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇంకొకటి ఏమిటి అంటే, ఈ ఫ్రీ క్లాస్లో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అవి ఏమిటి అంటే, చాలామంది అడుగుతున్నటువంటి డిస్కషన్ చేస్తుందంటే, మేము అనుకుంటాం ఓకే, మనిషి అనేవాడు ఆశావాద జీవి, ప్రతి ఒక్కరు అనుకున్నట్టు జరగాలనుకుంటారు. బట్ అవి జరగకుండా ఉండడం ఏది ఆపుతుంది? ముందు అదే కదండి ఇంపార్టెంట్. ది ఎండ్ ఆఫ్ ది టైంలో ఎవరు ఏది ఎఫర్ట్ పెట్టినా చూడండి, విరాట్ గారు, నేనైనా మీరైనా, మీరు ఒక బెస్ట్ యాంకర్ అవ్వాలని మీరు కోరుకుంటారు. నేను ఒక బెస్ట్ లైఫ్ కోచ్ అని నేను నాకు దేని ఎప్పుడు వస్తుంది నాకు, నేను ఎంతమందికి నేను వాల్యూ ఆడిషన్ యాడ్ చేసి వాళ్ళు రిజల్ట్స్ తీసుకొస్తేనే కదా నేను ఇప్పుడు అంటున్నాను బెస్ట్ లైఫ్ కోచ్ అని. ఇంకా నేను ప్రతిరోజు అనుకుంటాను, నేను నిన్నటికంటే ఈరోజు ఎంత బెటర్ అయ్యాను, ఈ రోజు కంటే రేపు నేను ఎంత బెటర్గా అవుతున్నాను, ఎంత మెంబర్స్లో నేను వాల్యూ చూడండి, రిజల్ట్స్ బేస్డ్ అండి. మనం ఎంత చెప్పామనేది లాస్ట్కి ఎవరు చూడరండి. నిజం చెప్పారంటే వాళ్ళు రిజల్ట్స్ తీసుకొస్తేనే నిలబడతాం. మీరు మంచి క్వశ్చన్స్ వ్యూవర్స్ తరఫున మీరు అడిగినప్పుడే మీరు నెంబర్ 1 పొజిషన్కి వెళ్తారు. సో అలాగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పొజిషన్కి ఎలా రావాలంటే ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో దీనికోసం మీరు అన్నట్టుగానే గూగుల్ ఫామ్ ఫిలప్ చేయొచ్చు. ఆ ఫామ్ ఫిలప్ చేస్తే మా టీం మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ప్రతి క్వశ్చన్కి చూడండి, జూమ్లో క్లాస్ ఉంటుంది, ఆన్లైన్లో మీరు ఇంట్లోనే ఉంటే అటెండ్ అవ్వచ్చు. ప్రతి ప్రశ్నకు జవాబు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదండి, ఇంకా అడ్వాన్స్గా మీరు ఇలా నాతో పాటు జర్నీ చేయొచ్చు. ఇంకా ఇందాక చెప్పినట్టు 4 స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉన్నాయి కదా, ఆ టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ గురించి ఇంకా డీటెయిల్గా మనం అక్కడ నేర్చుకుంటాం. దాని తర్వాత నాతో పాటు మీరు 1 మంత్ జర్నీ చేసుకోవచ్చు. అంతేకాదండి, మొత్తం మీకు ఏది కావాల్సి ఇప్పుడు నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ మీకు కాదండి, మీ నెక్స్ట్ తరాలకు కూడా ఎలా ఉపయోగపడుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి విరాట్ గారు. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.